గురుగారు ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారికి 4 గ్రహాల యొక్క గ్రహబలం అనుకూలిస్తోంది. 7లో చంద్రుడు, 9లో గురువు, 6లో శని, లాభంలో కేతువు. మనోబలంతో కార్యాలు పూర్తి చేసుకోవాలి. పనుల్లో స్పష్టత వస్తుంది. మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు. తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. గతం కంటే ఉత్తమమైన కాలం ప్రారంభమైంది. అదృష్ట ఫలాలు అందుతాయి. అందుకు అవసరమైన మానవ ప్రయత్నాన్ని కొనసాగించాలి. విశ్వాసంతో చేసే పనుల్లో విజయం త్వరగా లభిస్తుంది. ఉద్యోగంలో కలిసొస్తుంది. తోటివారి నుండి తగినంత గుర్తింపు ఉంటుంది. మీ ప్రయత్నాలు సక్రమంగా సఫలమవుతాయి. నిరంతర సాధనతో మేలు చేకూరుతుంది. లక్ష్య భావనతో పనిచేయటం చాలా మంచిది. దైవబలం ముందుకు నడిపిస్తుంది. వారం మధ్యలో న్యాయపరమైన విషయాలలో సానుకూల ఫలితాలు చవిచూస్తారు. శత్రుదోషం తొలగుతుంది. మిత్రుల అండ పెరుగుతుంది. శాంతంగా సంభాషిస్తూ కార్యక్రమాల్లో నైపుణ్యాన్ని పొందండి. వ్యాపారంలో కూడా సమయానుకూలంగా వ్యవహరించడం ద్వారా ఆపదలు తొలగుతాయి. ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు. వారం చివరి భాగంలో మంచి వార్త ఆనందాన్ని ఇస్తుంది. తులారాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు ఈశ్వర ధ్యానం చేయటం చాలా మంచిది. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు? ప్రధానంగా సూర్యుడిని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి? అష్టమంలో సూర్య సంచారం ఉన్నప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. గోధుమలు దానంగా సమర్పించండి.